ఓం నమో గణపతయే. భీమేశ్వర ఛానల్కు అందరికీ కూడా స్వాగతం అండి. మనతో ఉన్నారు నా బాల్యమిత్రుడు. మనం గతంలో కూడా ఒక ఇంటర్వ్యూ లాగా చేసుకున్నాము. శ్రీమాన్ గుండు రామసుబ్రహ్మణ్య శర్మ గారు, రమేష్ అంటూ ఉంటారు. రామచంద్రాపురం వాస్తవ్యులు, మండపేట వాస్తవ్యులు. అక్కడంతా కూడా వారు పౌరోహిత్యంలో చాలా సుప్రసిద్ధులు. మనం గతంలో పురోహితుల కష్టాలు ఏమిటి అని కొన్ని మనం చర్చించుకున్నామండి. నేడు ఇప్పుడు మళ్ళీ చర్చించుకోబోతూ ఉన్నాము. ఏమిటి అని అంటే కనుకనండి, అర్చకుల కష్టాలు. ముఖ్యంగా ఇవాళ అర్చకుల కష్టాలు ఎంత దారుణంగా ఉంటాయంటేనండి, అర్చకుడు అనే ఒక ఆయన ఒక దేవాలయంలో ఉంటాడండి. ఈ అర్చకుడు అన్నటువంటి వ్యక్తి అంటే అర్చకుడు కేంద్రంగానే ఒక ఆలయం అనేది నడుస్తూ ఉంటుంది. ఎవరైనా ఒక భక్తుడు వచ్చాడు అనుకోండి, ఎవరి వద్దకు వెళతాడు? అర్చకుడు వద్దకు వెళతాడు. అర్చకుడికి వెళ్ళి కష్టాలు చెప్పుకుంటూ ఉంటాడు. భగవంతుడితో మనస్సులో చెప్పుకునేటటువంటి కష్టాలు అర్చకుడితో వాచ్యంగా చెప్పుకుంటారు. కానీ అర్చకుల దయనీయ స్థితి ఎలా ఉందంటే, ఆలయానికి సంబంధించినటువంటి మేనేజ్మెంటు వాళ్ళు వీళ్ళంతా కూడా అర్చకుడిని చుట్టుముట్టేస్తారు. అర్చకుడిని చుట్టుముట్టేసి అర్చకుడు అనేసరికి ఏదో ఒక దోపిడీదారు, అర్చకుడు అనేసరికి ఒక దొంగ, అర్చకుడు ఎప్పుడూ మా అదుపాజ్ఞల్లో ఉండాలి, అర్చకుడు ఒక పూర్తి స్థాయి ఒక పనివాడు అనేటటువంటి ఒక చులకన భావంతో చూస్తూ ఉంటారు. మేం చెప్పిందే అర్చకుడు చేయాలి అని అనుకుంటూ ఉంటారు. ఈ అంశం మీద కూడా మీరు చూసినవి చెప్పండి. అర్చకులు అంటే ఇక్కడ రెండు రకాలుగా మనం తీసుకోవచ్చు. ఏమిటి అంటే ఎండోమెంట్స్ వీటిల్లో చేసేటువంటి అర్చకులు ఒకళ్ళు ఉంటారు. అలాగే ప్రైవేటు దేవాలయాలు అంటే చాలా చిన్న దేవాలయాల్లో చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి జీతభత్యాలన్నీ కూడా చాలా తక్కువ ఉంటాయండి. ఈ మధ్యకాలంలో చాలామందిని చూసినట్లయితే అండి, ఒక 4,000కి 5,000కి 6,000కి కూడా దేవస్థానాలు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు బయటికి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా కొంతమంది షరతులు పెట్టడం. వీళ్ళు వాస్తవానికి అంటే ఒక దేవాలయం చేసుకుని ఏదైనా పురోహిత్యం చేసుకుంటే వాళ్ళకి జీవనోపాధి అనేది బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో ఖర్చులు కూడా చాలా బాగా పెరిగిన మీదట వాళ్ళు ఏదో ఆ దేవాలయం చూసుకుని కాస్త దీపం పెట్టుకుని నైవేద్యం పెట్టుకుని బయటికి కార్యక్రమాలకు వెళ్ళినట్లయితే వాళ్ళకే కూడా కాస్త ఏదో రూపాయి డబ్బులు వచ్చి వాళ్ళు ఏదో కుటుంబాన్ని పోషించుకునేటువంటి అభివృద్ధి దిశగా వెళ్ళేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కానీ దానికి కూడా చాలామంది ఒప్పుకోవటం లేదండి కమిటీ వాళ్ళు. అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఇబ్బందులు పడుతున్నటువంటి మనం చూస్తూ ఉన్నాం. ఆ సమస్యలన్నీ కూడా వాళ్ళు ఎలాగా ఇప్పుడు అలా ఇంకో ఎత్తు అయితే ఇలా చేసేటువంటి వాళ్ళకి వివాహాలు కూడా అవ్వడం చాలా కష్టంగా ఉన్నాయి. చాలా కష్టంగా ఉందండి. అసలు అర్చకులకు అస్సలు పెళ్ళిళ్ళు అవ్వటం లేదు. బాగానే లక్షల్లో సంపాదిస్తున్న పురోహితులకు అవ్వటం లేదు. గౌరవప్రదంగా పాఠశాలలో పాఠాలు చెప్పుకుంటున్న వేద పండితులకు అవ్వడం కష్టంగానే ఉంది. ఒక దారుణమైనటువంటి ఒక సంఘటన నేను మీకు చెప్తానండి. ఇప్పుడు ఆ మధ్యన నాకు ఒక మిత్రుడు ఒక ఆయన రాజమండ్రిలో ఉన్నాడు. ఆయన ఏం చెప్పాడంటే, ఈ బ్రాహ్మణులకు సంబంధించినటువంటి వివాహ వేదికకి వెళ్ళాడు ఆయన. వాళ్ళంటే అబ్బాయిల వాళ్ళు అమ్మాయిల వాళ్ళు రావడం, అక్కడ మాట్లాడుకోవడం, సంబంధాలు ఖాయం చేసుకోవడం. ఒక అమ్మాయి తండ్రి లేచి అన్నట్ట, ఒక సాధారణ గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేసేటటువంటి ఒక అటెండర్కి గుమాస్తాకి నేను మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాను, కానీ పౌరోహిత్యంలో ఉన్నవాడికి మాత్రం నేను చేసి ఇవ్వను, నేను మా అమ్మాయిని ఇవ్వను అని చెప్పాట. కారణం ఏమిటి అనంటే, మా అమ్మాయి ఎప్పుడూ కూడా మడి తడి పంచకట్టు శిఖ బొట్టు ఈ విధంగా ఆచారంలో మగ్గిపోవాల్సి వస్తుంది. మా అమ్మాయి అలా ఉండడం నాకు ఇష్టం లేదు. మా అమ్మాయి సుఖమయమైనటువంటి జాయ్ఫుల్ లైఫ్ గడపాలి అని చెప్పేసి ఆ తండ్రి అన్నట్టు. ఎంత దారుణమో చూడండి. అంతేకాకుండానండి, ఇందులో ఇంకొక విషయం ఏమిటి అంటే, చాలినటువంటి బతుకుల కింద మనం వీళ్ళని తీసుకోవచ్చు అండి. అంతేకాకుండా ఒక వివాహ వ్యవస్థ కోసం కూడా మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ పందిళ్లలో అది కూడా డెకరేషన్లకి వీటికి ప్రీ వెడ్డింగ్లకి వీటికి కూడా లక్షల్లో మనకి ఖర్చులు చేస్తారు. కానీ ఇక్కడ పురోహితుడి దగ్గరికి వచ్చేటప్పటికి బేరాలు ఆడతారు. కొన్ని బేరాలు ఆడినా పర్వాలేదు, కొంతమంది అయితే డబ్బు ఇవ్వని వాళ్ళు కూడా ఉన్నారండి. ఇది ఎందువల్ల అంటే, ఒక వివాహానికి 2 వివాహాలకి కాదు, చాలా వివాహాలకి పెళ్ళిళ్ళు చేయించుకొని గురువుగారు తర్వాత ఇస్తామండి అని చెప్పి ఇవ్వని వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారండి. తప్పకుండానండి. మనకి దేవీ భాగవతంలో దక్షిణాదేవి అని ఒక అమ్మవారు ఉంటుంది. దక్షిణాదేవి వృత్తాంతంలో మనం చూస్తే, యజ్ఞం చేసిన తర్వాత
వెంటనే ఇచ్చేసేయాలి. యజ్ఞమైనా అసలు పురోహితుణ్ణి మనం పిలిపించుకొని ఏదైనా ఒక కార్యక్రమం చేయించుకుంటే కనుక ఒక ఘడియ లోపల వాళ్లకు దక్షిణ ఇచ్చేయాలి. ఘడియ దాటితే సగం ఫలం పోతుంది. ఆ తర్వాత 4 గడియలకి ఆ ఉన్న దాంట్లో పావు పోతుంది. ఆ రోజు గడిచిందా నిష్ఫలం, నువ్వు చేసినటువంటి కర్మ నిష్ఫలం. అందుకే కదండి పెళ్ళిళ్ళు చేసుకున్నటువంటి దంపతులు కూడా సుఖంగా ఉండటం లేదు, పెళ్లి చేసుకున్న వాళ్ళేమో విడిపోతూ ఉన్నటువంటి కేసులు ఇవన్నీ ఉన్నాయి. ఎందుకు అనంటే వీళ్ళు డబ్బులు ఇస్తేనే కానీ ఫోటోగ్రాఫరు ఫోటోలు ఇవ్వడం, వీళ్ళు డబ్బులు ఇస్తేనే కానీ వీడియోలు రావు, డబ్బులు ఇస్తేనే కానీ లైటింగ్ పెట్టడం, అవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి వాళ్ళందరికీ ముందే ఇచ్చేస్తారు డబ్బులు. పాపం ఈ పెళ్ళిళ్ళు చేయించే పురోహితుడు ఇచ్చినా ఇవ్వకపోయినా పోన్లేనే అమ్మ అని సాత్వికంగా తర్వాత ఇద్దరు లేని ఒక మాట అంటాడు, పోనీ వాళ్ళు కాకపోతే రేపైనా ఇస్తారు కదా అని వస్తాడు. దానివల్ల వీళ్ళు లోగో కట్టేస్తారు, పైగా తిప్పించుకుంటారండి. ఎంత దారుణం అంటే రేపు రండి, ఎల్లుండి రండి. అసలు నువ్వు పెళ్లి చేయించుకున్నటువంటి పురోహితుడింటికి నువ్వే వెళ్ళి, అంటే ఎవరు పిల్ల తండ్రి కావచ్చు, పిల్లాడి తండ్రి కావచ్చు, వెళ్ళి కాళ్ళకి దండం పెట్టి ఆ ఇవ్వవలసిన సంభావన ఇచ్చి వెనక్కి రావాలి. మళ్ళీ పురోహితుడు ఫోన్ చేసి అయ్యా నేనట్టు ఈ పెళ్లి సంభావన పరిస్థితి ఏంటి అని పదే పదే అడగాల్సిన స్థితి తెచ్చుకోకూడదు. అందరూ అలా ఉన్నారన్న అభిప్రాయం కాదు. చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, అసలు మొట్టమొదట పురోహితుడికి సంభావన ఇవ్వాలి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇది లోకంలో తెలుసుకోవాలి, ఏ కార్యక్రమం చేయించుకున్నా కూడా పురోహితుడికి దక్షిణ వెంటనే ఇవ్వండి. దానివల్ల అలౌకికమైనటువంటి ఒక దైవానుగ్రహం మీకు కలుగుతుంది. తద్వారానే మొదటగా దేవతలు సంతృప్తి చెందుతారు. ఫోటోగ్రాఫర్లకి వాళ్ళకి ఇచ్చుకోవడం అదంతా కూడా మన సంతృప్తి, కానీ పురోహితుడికి ఇచ్చిన వెంటనే దేవతలు తృప్తి పడతారు. అవునండి. అయితే ఇంకా రకరకాలైనటువంటి కార్యక్రమాలకు కూడా మనం వెళుతూ ఉంటాం. పాపం చిన్న చిన్న వాళ్ళందరూ కూడా పూజలకి దేనికి వీళ్ళని పిలుస్తారు. పెద్ద కార్యక్రమాలు వచ్చేటప్పటికి వాళ్ళని పిలవడం మానేస్తూ ఉంటారు కొంతమంది యజమానులు. ఎవరో వీళ్ళనే తీసుకొచ్చి చేయించుకోవాలి అనేటువంటి బ్రహ్మల్ని విడిచిపెట్టేసేసి వేరే వాళ్ళని పెట్టుకుంటూ ఉంటారు. దానివల్ల కూడా చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్న వాళ్ళు ఉన్నారు. రెండవది స్పష్టంగా చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏమిటి అంటే అండి, ఈ పురోహితుడు ఉన్నంతసేపు కూడా, వీడు సంపాదించినంతసేపు కూడా ఫ్యామిలీ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. వీళ్ళకి ఒక సీజన్ వచ్చిందంటే నిద్రానిపులు లేకుండా ఆరోగ్యాలన్నీ దెబ్బతిని ఏదైనా యాక్సిడెంట్లు ఇలాంటివి అయినప్పుడు ఆ యొక్క ఫ్యామిలీ పడుతున్నటువంటి, ఆ కుటుంబం పడుతున్నటువంటి ఇబ్బందులు ఎలా ఉంటాయి అంటే చాలా దారుణమైనటువంటి స్థితిలో ఉంటున్నాయి. ఈ మధ్యకాలంలో చాలానే అలాంటివి చూడడం అయితే మనం జరిగిందండి. అంటే ఎవరైతే ఈ పురోహితుడు ఉన్నాడో అతనే ఆధారం అండి. ఈ యొక్క సంసార బాధ్యతలన్నీ మోసేది అతనే. కాబట్టి అతనికి ఏమైనా అయితే వెనకాల వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఇప్పుడు మనం ఈ అంశాన్ని తీసుకున్నట్లయితే చాలామందిని మనం చూడొచ్చండి. ఈ మధ్యకాలంలో ఒక చనిపోయిన వాళ్ళు ఉన్నారు, అలాగే ఒక కాలో చెయ్యో కిడ్నీయో ఏవో పోయినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళ యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఉందండి. అంటే ఆ పిల్లలు, చిన్నపిల్లలు వేదం చదువుతూ ఉండుంటారు. ఆ వేదం చదువుతున్నటువంటి సమయంలో వాళ్ళు ఏం చేయాలండి? ఇప్పుడు ఆ తల్లి ఏమీ చేయలేనటువంటి స్థితిలో ఉంటుంది అక్కడ. అలానే ఈ పిల్లాడు వచ్చేసేసి పాపం ఇందులో ఏం చేయగలుగుతాడు? అప్పుడు వాళ్ళని పోషించేటువంటి వాళ్ళకి ఏ ఆధారం ఉండదు. ఆధారం ఉంది అంటే ఇంకా మాట్లాడక్కర్లేదు. కానీ ఆధారం లేనటువంటి కుటుంబాలే ఇందులో చాలామంది ఉన్నారు. అంటే చిన్న స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు అనమాట. ఇదే పరిస్థితులు అర్చకుల్లో కూడా ఉన్నారు. అంటే ఇందులో డబ్బు ఉన్న వాళ్ళ కోసం అయితే మనం ఇవన్నీ చెప్పుకోకర్లేదు. లేనటువంటి పరిస్థితుల్లో, అంటే పేదవారి కోసం మనం మాట్లాడుకున్నట్లయితే ఇవన్నీ చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందండి. అందువలనే అర్చకులకు మరియు పురోహితులకు వీళ్ళిద్దరికీ కూడా ఒక లైఫ్ గ్యారంటీ లాంటిది. వాళ్ళు మరణించిన తరువాత వాళ్ళ యొక్క కుటుంబాలకు ఏదైనా పెన్షన్ లాంటిది అనేటటువంటిది ప్రభుత్వం తరపున కానీ, మన యొక్క బ్రాహ్మణ సంఘాలు, పురోహిత సంఘాల తరపున కానీ ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది. మీరు ఇప్పుడు ప్రస్తావించింది చాలా అద్భుతమైనటువంటి అంశం. భవిష్యత్తులో చూద్దాం. భగవంతుడు ఎవరితో ఏ పని చేయిస్తాడో తెలియదు, ఏ సత్కార్యం ఎవరితో చేయిస్తాడో తెలియదు. తప్పక మనం ఆ అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని అర్చకులు, పురోహితులు, వేద విద్వాంసులు మొదలైనటువంటి ఆగమ విద్వాంసులు మొదలైనటువంటి అందరి సంక్షేమం గురించి కూడా మనం ఏదైనా ఒక సంకల్పం చేయగలమేమో తప్పక చూద్దామండి. చాలా అంశాలు మనం ఇంతవరకు ప్రస్తావన చేసుకున్నాము. తదుపరి ఎపిసోడ్లో మనం మరిన్ని అంశాలతో మళ్ళీ చర్చ చేసుకుందాం. స్వస్తి.